నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. మీ యుఎస్ వీసా లైన్లో ఉందా? అంటే క్యూలో ఉందా? ఎప్పటికీ అవ్వట్లేదు అని అనుకుంటున్నారా? అయితే $1000 కట్టండి, ఆ లైన్ మొత్తాన్ని స్కిప్ చేసి త్వరగా ఇంటర్వ్యూకి వెళ్ళిపోండి. ఏంటి ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కదా రాహుల్ రెడ్డి గారు మీరు. కొత్తగా ఒక న్యూస్ బయటకు వచ్చింది, అది అవునో కాదా అనేది మీరే చెప్పాలి. $1000 కడితే అంట ఇంకా లైన్లో వెయిట్ చేయాల్సిన అవసరమే లేదంట, డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు అంట. ఇది ఎంతవరకు నిజం? ఇది నిజంగా ట్రంప్ ప్రపోజలేనా లేకపోతే ఫేక్ అనేది మీరే చెప్పాలి. అంటే ఇది మాకు ఇన్ఫర్మేషన్ లీక్ అయింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది, కరెక్ట్ ఇన్ఫర్మేషనే, కాకపోతే అఫీషియల్గా ఇంకెప్పుడు కూడా పబ్లిష్ కాలేదు. అయితే ఇటువంటి షెకలు ట్రంప్ చేస్తాడు మనకు తెలుసు, ఎందుకంటే ఎక్కడెక్కడైతే డబ్బులు లాగాలో అక్కడ డబ్బులు లాగే రకం ట్రంప్. అవును. సో ఇది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నాము. విత్ ఇన్ 1-2-3 వీక్స్లో మనకు తెలుస్తుంది. ఇంతకుముందు కూడా మనం ఒకసారి వీసా బ్యాన్ అని చెప్పి మనం ఇన్ఫర్మేషన్ లీక్ చేసినాం మనం. అయితే అందులో 43 కంట్రీస్ ఉంటాయని చెప్పినాం. ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఏం చేసిండు, ఏదో ఒక చిన్న గొడవ అయితే అందులో 18 కంట్రీస్ మీద ఆల్రెడీ వీసా బ్యాన్ పెట్టేసిండు. అదే ఎగ్జాక్ట్ మనం చెప్పిన ప్రొడిక్షన్సే వాళ్ళు చేసి పెట్టేసిండు. అట్లా అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కూడా లీక్ అయింది అదే సోర్సెస్ ద్వారా. సో ఛాన్స్ బాగానే ఉంటుందండి, పెట్టే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉందంటారు? అంటే ఒక్కొక్క వీసాకు ఒక్కొక్క వెయిటింగ్ పీరియడ్ ఉంది. F1 వీసాకు అసలు వీసా అపాయింట్మెంట్స్లే ఇస్తలేడు. ఓకే, అది ఆల్రెడీ ఉన్న అపాయింట్మెంట్స్ మాత్రం పోవచ్చు, కానీ కొత్తగా అపాయింట్మెంట్స్ ఇస్తలేడు. లాస్ట్ వీక్ మాట్లాడాము. అవును. ఇప్పుడు B2 అంటే విజిటింగ్ వీసా, B1 కానీ బిజినెస్ కానీ B2 వీసాకు 2 ఏళ్ల పైన ఉందండి. 2 ఏళ్ల పైన వెయిటింగ్ పీరియడ్ ఉంది. అయితే ఒక్కొక్క వీసాకు ఒక్కొక్క తీరు ఉంది. H1కు 6 నెలలు, H4కు 5 నెలలు, 6 నెలలు అట్లా ఉందన్నట్టు. దానివల్ల ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు ఒక అతను ఏదో ఫ్యామిలీ ఎమర్జెన్సీ మీద H1B అక్కడ ఎక్స్టెన్షన్ F1 మీద H1 మీద కన్వర్ట్ అయ్యిండు. అతను అపాయింట్మెంట్ తీసుకోకుండా ఏదో ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఇక్కడికి వచ్చేసిండు, ఏదో పెద్ద కంపెనీకి పనిచేస్తుండ అనుకుందాం. పనిచేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వీసా అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఎంత టైం పడుతుంది? 6 నెలలు పడుతుంది. 6 నెలలు పడుతుంది అనుకోండి, అనుకున్న జాబ్ ఊడిపోద్ది. ఎందుకంటే వాడు అక్కడ పోయి పని చేయాలి, చేస్తలేరు ఆయన అని మనం తీసేసిన తర్వాత దీనికి H1B తీసుకొని లాభం విత్డ్రా చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. అట్లా ప్రతి ఒక్కటి కూడా ఏమవుతుందంటే, మీకు ఏదన్నా వీసా H1 కానీ ఏదైనా అప్రూవల్ వచ్చినా కూడా మళ్ళీ వేరే జాబ్ ఎత్తుకున్నాడు అనుకోండి, మళ్ళీ వేరే H1 వీసా వాళ్ళు అప్రూవ్ చేసిన అనుకోండి, మళ్ళీ వీడు 6 నెలల దాకా వీడు ఆగాలంటే ఈ లోపల జాబ్ కూడా వెళ్తుంది. సో అటువంటి వాళ్ళకి ఈ $1000 అనేది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో తొందర ఎంబడే అపాయింట్మెంట్ తీసుకొని పోవచ్చు అన్నట్టు. సో $1000 కడితే వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు, మనం ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. మరి ఇది కరెక్టే అంటారా? అంటే వాళ్ళకి లాభం చేకూరడం కోసం ఇది స్టార్ట్ చేశారా, లేకపోతే దీని వెనక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇప్పుడున్న ప్రభుత్వం అక్కడ మంచి ప్రభుత్వం, ఇమిగ్రెంట్ ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదు. ఇప్పుడు ఉన్న వెయిటింగ్ పీరియడ్ను తగ్గియాలంటే తగ్గియడు. ప్రతి ఒక్క దాన్ని పెంచడం తప్ప తగ్గాడు. ఇప్పుడు 2 ఏళ్ళు వెయిటింగ్ పీరియడ్ ఉంది, 6 నెలలు 4 నెలలు వెయిటింగ్ పీరియడ్ ఉంది కదా. ట్రంప్ ప్రభుత్వం దిగమట్టుకు అది 4 ఏళ్ళ వెయిటింగ్ పీరియడ్, 7 ఏడాది వెయిటింగ్ పీరియడ్, 8 నెలల వెయిటింగ్ పీరియడ్ అయింది. సరే, ఇక ఇప్పుడు అవసరం ఉన్నోళ్ళు తీసుకోవడం ఇది మంచిది కాకున్నా కూడా ఇటువంటి సర్కమ్స్టాన్స్లో మన ఇండియన్స్కి మాత్రం ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఎందుకంటే మొన్న ఈ మధ్యలో కొన్ని తానాకు కానీ లేదంటే కేసీఆర్ దాన్ని కవర్ KTR గారు పోతే దాన్ని కవర్ చేయడానికి జర్నలిస్ట్ కూడా అడిగినారు, ఎట్లా పోవాలంటే ఆయన అపాయింట్మెంట్ లేవు అంటే మరి ఏం చేస్తారు, 2 ఏళ్ళ దాకా అపాయింట్మెంట్ లేవు. సో అటువంటి అన్ని వాళ్ళు ఈ ఎక్స్ట్రా పైసలు ఇచ్చి పోవచ్చు అన్నట్టు అటువంటి. సో ఈ ప్రొవిజన్ కొద్దిగా బాధాకరమైనా కూడా చాలా మందికి మాత్రం ఇది ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది. సో బేసిక్గా దీన్ని ఒక్క విధంగా ప్రీమియం ప్రాసెసింగ్ అనొచ్చా? H1Bలో ఉంటుంది కదా. అవును, H1Bలా, I-140లా, తర్వాత కొన్నిట్ల ప్రీమియం ప్రాసెసింగ్ ఆడ 2500 దొబ్బ పెడతాను, ఇక్కడికి వచ్చిన తర్వాత 7000. ఇది ప్రీమియం ప్రాసెసింగ్ అనుకోవచ్చు అండి. ఓకే, మరి ఈ ప్రాసెస్కి ఎవరెవరు ఎలిజిబుల్? ఇంకా డీటెయిల్ ఏం రాలే, కానీ నాకు తెలిసినంత మటుకు అన్ని నాన్ ఇమిగ్రెంట్ వీసాస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, అందరికీ ఉంటుంది. B1 B2 డెఫినెట్లీ ఉంటుందండి. B1 B2 ఉంటుంది, H1Bకి ఉంటుంది, H4కి ఉంటుంది, అవన్నిటికి ఉంటుంది. అయితే దీన్ని ఈజీ చేయడానికి ఏం చేసిందంటే, బైడెన్ ఉన్నప్పుడు ఏం చేసిందంటే, ఎందుకంటే మన దగ్గరనే వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉందండి, మన ఇండియాలో ఉన్న వెయిటింగ్ పీరియడ్ ఎక్కడ లేదు. అవును. ఇంకోటి ఏంటంటే
పెద్ద పెద్ద కాన్సులేట్స్ ప్రపంచంలో యుఎస్ కాన్సులేట్స్ పెద్ద పెద్ద కాన్సులేట్స్ ఇక్కడే ఉన్నాయి. పక్కనే ఇప్పుడు మన హైదరాబాద్లో ఉంది ఒకటి. చెన్నై, ఇదివరకు చెన్నై ఉంటే ఇప్పుడు హైదరాబాద్ కూడా పెద్ద కాన్సులేట్ అయిపోయింది. ఎందుకంటే బిజినెస్ కానీ నెంబర్ ఆఫ్ పీపుల్ ట్రావెలింగ్ కానీ ఇటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ ఎక్కువ ఇండియా నుంచి ఉన్నాయి కాబట్టి మన దగ్గర బ్లాకేజ్ ఎక్కువ ఉంది. ఇక్కడ బ్లాకేజ్ ఎక్కువ అయిపోయి వాళ్ళు బైడెన్ అప్పుడు ఏం చేసినంటే, ఇప్పుడు అది కూడా ప్లాన్ ఉంది, అతను ఏమంటే ఎప్పుడైతే మీకు వీసా రాదో మీరు వేరే దేశంలో కూడా పోయి వీసా అప్లై చేసుకోవచ్చు అని చెప్పిన అన్నట్టు. అనగానే మన వాళ్ళు ఏం చేసిండ్రు, అందరు వియట్నాం పోయినాడు. వియట్నాంకి వీసా అవసరం లేదు మనకు. వియట్నాం పోయి వియట్నాంలో అప్లై చేస్తే వియట్నాం కూడా మొత్తం బ్లాక్ చేసి ఆడ వీసా అప్లై చేసిన తర్వాత మా రిజల్ట్ వచ్చే మటుకు ఒక 4-5 వారాలు పడుతుంది అన్నట్టు. ఆ 4-5 వారాల మటుకు మీ పాస్పోర్ట్ అక్కడ ఉంటుంది, ఎటుపోరాదు. అట్లా మన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుండండి. సో అట్లా వియట్నాం కానీ వేరే కంట్రీ కానీ అంత దూరం పోయి ఫ్లైట్ ఎక్కి పోయి ఆడ ఉండి హోటల్లో ఉండి ఆడ 5-6 వారాలు ఉండి వీసా అప్లికేషన్ కూడా ఉండేదానికన్నా $1,000 బెటర్ కదండి. సో ఒకందుకు మంచిదే అనుకుంటారు. అంటే ఇప్పుడు ఈ $1,000 కడితే ఫాస్ట్గా వీసా అప్రూవ్ అయిపోతుందా, లేకపోతే ఓన్లీ ఇంటర్వ్యూ వరకేనా? మీకు వీసా అప్లికేషన్ ప్రాసెసే అండి ఇది, అప్రూవల్ ప్రాసెస్ కాదు. డబ్బుల అప్రూవల్ అయితే మొత్తం మన పంజాబ్ అంతా తెల్ల రకనే ఉంటుంది, మీకు పంజాబ్ మిగలదు. సో ఇదంతా కూడా ఓన్లీ మీకు ఇంటర్వ్యూ వస్తుంది అన్నట్టు. అంటే మీరు వీసా అపాయింట్మెంట్ మీకు ఏదైతే 2 ఏళ్ళు పడుతుందో అది మీకు టైం కట్ అయ్యింది, కానీ దీనివల్ల మీకు వీసా వస్తుందని గ్యారంటీ లేదు. ఓకే, ఒకవేళ ఇంటర్వ్యూలో సరిగ్గా పర్ఫామ్ చేయకపోతేను, లేకపోతే వీసా అప్రూవ్ అవ్వకపోతే వీళ్ళు $1,000 వీళ్ళకి రిటర్న్ ఇస్తారా? ఎప్పుడన్నా గవర్నమెంట్ డబ్బులు తీసుకుని వెనకిస్తుందా అండి? ఏం మాట్లాడుతుందండి? గవర్నమెంట్ డబ్బులు తీసుకుందంటే రాదు, అయిపోయినట్టు రాదు. అయితే ప్రీమియం ప్రాసెసింగ్లో మాత్రం మాకు అక్కడ ప్రీమియం ప్రాసెసింగ్లో మాత్రం $2,500 కట్టినప్పుడు అది డినై అయినా అప్రూవ్ అయినా కానీ $2,500 పోద్ది. కానీ ఒకవేళ వాళ్ళు వితిన్ 15 డేస్లో కనుక మాకు రిజల్ట్ ఇవ్వకపోతే వాళ్ళు డబ్బులు ఇచ్చిండ్రు మాకు వెనకకు. ప్రీమియం ప్రాసెస్లో డబ్బులు ఇచ్చిండ్రు, అందులో అయితే ఖచ్చితంగా ఇచ్చారు. కానీ ఇందులో ఓన్లీ మీకు అపాయింట్మెంట్ కోసం $1,000 కానీ ఒకవేళ మీరు కనుక అపాయింట్మెంట్కు పోకపోయినా $1,000 పోద్ది. ఒకవేళ మీరు అపాయింట్మెంట్లో పోయిన తర్వాత మీ వీసా రిజెక్ట్ అయినా $1,000 పోద్ది. అంటే ఒకసారి ఇచ్చామంటే అయిపోయినట్టే. అవునండి. ఓకే, మన వాళ్ళు ఎక్కువగా యుఎస్ వెళ్తూ ఉంటారు, కొందరైతే కేవలం టూరిస్టులుగా వెళ్తూ ఉంటారు ట్రావెలింగ్ కోసం కదా. మరి ఇప్పుడు ఆ లైన్ ఎంత ఉందంటారు? టూరిస్ట్ లైన్లో ఇప్పుడు 2 ఏళ్ళ పైన ఉందండి. ఎంతమంది వెయిట్ చేస్తూ ఉండొచ్చు? అది ఎగ్జాక్ట్ ఫిగర్ గా నాకు తెలియదండి ఎంతమంది వెయిట్ చేస్తాను మన ఇండియాలో. ఒకటి మాత్రం తెలుసు, మీరు కనుక ఇప్పుడు టూరిస్ట్ వీసాకి అప్లై చేసేదలుచుకున్నారు అనుకోండి, మీరు అమెరికా పోయి అక్కడ పోయి మంచి లాస్ వేగస్ పోయి తర్వాత డిస్నీ వరల్డ్ పోయి లేదా మీ పిల్లల్ని తీసుకుపోయి అక్కడ చూపెట్టడానికి ఎంజాయ్ చేసడం రావడానికి తలుచుకుంటే మీకు 2 ఏళ్ళు వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈ లోపల మీ పిల్లోడు ఉన్నాడు కదా, పెద్ద పెరిగిపోతాడు. వాడిని డిస్నీ తీసుకోవాలంటే చిన్నోడు అయితేనే డిస్నీలో ఎంజాయ్ చేస్తాడు. వాడు 2 ఏళ్ళు పెరిగింది అనుకోండి, టీనేజ్కి వచ్చిన తర్వాత వానికి డిస్నీ నచ్చదు. ఆ 9-10 ఏళ్ళు అప్పుడే వాడిని డిస్నీ తీసుకుపోతే బాగుంటుంది అన్నట్టు. సో అటువంటివన్నీ కూడా ఇప్పుడు మీకు అడ్వాంటేజ్ ఉంది. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇది పర్ పర్సన్, అంటే ఇప్పుడు పర్ పర్సన్ $1,000. వైఫ్ హస్బెండ్ 2 పిల్లలు అనుకోండి $4,000 అయింది. చాలా దారుణం, చాలా దారుణం అండి కదా. ఇప్పుడు ఈ ప్లాన్ అసలు ఇది ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాడు ట్రంప్? అంటే వాళ్ళకి బాగా డబ్బులు ఉన్నాయి, ఎవరెవరు బాగా డబ్బులు ఉన్నాయి వాళ్ళని పైకి తీయాలి అన్నట్టు ఈ ప్లాన్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారంటారా? అంతే కదా, ఇతను బిజినెస్ పర్సన్ అండి. సో నార్మల్గా యుఎస్ ఒక ప్రిన్సిపల్ మీద ఉంటుంది, ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళకు డబ్బులు లేని వాళ్ళకు ఏం వ్యత్యాసం చూపెట్టదు. తర్వాత టాలెంట్ ఉన్న వాళ్ళకు టాలెంట్ లేని వాళ్ళకు వ్యత్యాసం చూపెడుతుంది. అవును, ఇటువంటి అన్ని డబ్బులు ఉన్న వాళ్ళు చాలా వేస్ట్ మంది వచ్చి పడతారని మా బాధ. ఇప్పుడు ఇలాన్ మాస్క్ అతని దగ్గర డబ్బులు లేవు, సుందర్ పిచ్చే దగ్గర డబ్బులు లేవు. ఓకే, ఇప్పుడు మన స్పోర్ట్స్ మెన్స్ వీళ్ళందరూ చూస్తాం కదా, ఇక్కడ వీళ్ళందరూ డబ్బులు లేని వాళ్ళే మంచి స్పోర్ట్స్ మెన్స్ అవుతారు, డబ్బులు వాళ్ళు కాదు. ఈ వేస్ట్ జంక్ అంతా పనికి వాళ్ళంతా మా మీద పడతారని మా బాధ. కానీ ఇప్పుడు ఉన్న వారికి ఎవరైతే ప్రాసెస్లు ఉన్నారో, ఎవరైతే H1 మీద ఉన్నారో, ఎవరైతే B2, ఎవరైతే H4 ఇటువంటి వాళ్ళ వీసా పెళ్ళయింది అనుకోండి, అబ్బాయి వెళ్ళిపోతాడు, అమ్మాయి ఇక్కడనే ఉంటుంది. 6 నెలలు సపరేట్ ఉండాలంటే కొత్త పెళ్ళి మంచిది కాదు కదా. ఐ ప్రిఫర్ దెమ్ గెటింగ్ ద వీసా. సో ఇటువంటి వాళ్ళందరికీ అడ్వాంటేజ్ ఉంది. కాకపోతే ఈ
ఓవరాల్ పాలసీగా వాళ్ళు అసలు టైం కట్ చేయడం బెటరు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ పోయి నువ్వు 2 ఏళ్ల నుంచి ఇప్పుడు 5-6 నెలలు H4 వీసా పడుతుంది, నెలకు చేసేయా 15 రోజులకు చేయా అంటే చేయడు అతను. ఏదో కర్మగాలిగా మరి ఏం చేద్దాం, ఆ వేడాలు కట్టాను అపాయింట్మెంట్ అందరు తీసుకుందాం అన్నది బెటర్. ఎప్పుడో ఒకసారి వెళ్ళే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కాదు $1000 అనేవి, కానీ కొందరు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు మీలాంటి వాళ్ళు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నాకు యూఎస్ సిటిజన్, కానీ ఇప్పుడు నార్మల్గా B2 అన్నది మీకు 10 ఏళ్ళకి ఇస్తారండి. మేము యూఎస్లో B2 అన్నది 10 ఏళ్ళకి ఇస్తారు. అది 6 months. వేరే కొన్ని దేశాల్లో మీకేమో ఇప్పుడు యూరోప్ పోతే మీకు 3 నెలలు 6 నెలలు వీసా ఇస్తారు కదా, నార్మల్గా యూఎస్ 10 ఏళ్ళకి ఇస్తుంది. ఇంకోటి ఎక్స్టెన్షన్ ఆఫ్ ది B2 వీసాస్ అనేది డ్రాప్ బాక్స్ అన్నది ఒకటి ఉంది. దానికి అంత వెయిటింగ్ పీరియడ్ లేదు. మీరు ఏదైతే ఫస్ట్ టైం కనుక వీసాకు పోతుండ్రో దానికి మాత్రం వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంది. సో నేనేమనుకుంటానంటే ఈ డ్రాప్ బాక్స్కు పెద్ద పెద్ద అప్లై కాకున్నా కూడా ఫస్ట్ టైం వీసా వాళ్ళకి మాత్రం ఇది అప్లికేషన్ అయింది. అయితే డ్రాప్ బాక్స్కు ఒక దాదాపు 20-25% ఎలిజిబుల్ ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూకి పోవాల్సి వస్తుంది. వాళ్ళందరికీ కొంతమందికి ఇది యూజ్ అవుతుంది. ఓకే, మరి లీగల్గా ఈ లైన్ని స్కిప్ చేయాలి అంటే ఏమైనా ప్రాసెస్ ఉందంటారా? మనం ఒకసారి ప్రజెంట్ చేసినామండి దీని గురించి. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఈ వీసా అపాయింట్మెంట్స్ అన్నది వాళ్ళు అయ్యి స్లాట్స్ ఓపెన్ అవుతాయండి. అయితే కొన్ని స్లాట్స్ B2కు ఇప్పుడే ఎవ్రీ వీక్ కొన్ని స్లాట్స్ ఓపెన్ అవుతాయి. వీళ్ళు ఏం చేశారంటే కన్సల్టెంట్స్ కొందరు ఆ జనాల పేరు తీసుకొని ఆ బాట్స్ పెట్టి వాటిని కొట్టి 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 స్లాట్స్ ఓపెన్ కాగానే వాళ్ళను బుక్ చేయడం మొదలుపెట్టాను అన్నట్టు. ఇది మనం కవర్ చేసినాం. వాళ్ళు 3 లక్షలు ఛార్జ్ చేసిండ్రు. అట్లా కవర్ చేయడానికి వాళ్ళు 3 లక్షలు ఛార్జ్ చేసిండ్రు. మరి అదే వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని వీళ్ళు 1 లక్ష ఛార్జ్ చేస్తున్నారని నాకు తెలియదు. సో అటువంటి బాట్స్ వాడడం అన్నది తప్పు, ఇల్లీగల్. కాకపోతే మీరు ప్రతిరోజు రీఫ్రెష్ కొట్టి చేసుకుంటే అది చేసుకోవచ్చు, మీ తల్లిదండ్రుల కోసం కానివ్వండి, మీకోసం కానీ ప్రైవేట్ కంపెనీస్ పోయి బాట్స్ వాడడం అనేది ఇల్లీగల్. కొన్ని థౌజండ్స్ ఆఫ్ వీసాస్ అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసిన వాళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో వాళ్ళకి 3 లక్షలు కట్టింది అనుకన్నా గవర్నమెంట్ లక్ష కట్టింది బెటర్ కదా అని ఇది ఇంప్లిమెంట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. సరే, ఇప్పటి వరకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో $1000 కడితే ఈ లైన్ స్కిప్ చేసి మనం డైరెక్ట్గా యూఎస్ వీసా ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోవచ్చు అనేది, ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిందా లేకపోతే ప్రాసెస్లో ఉందా? ఇప్పుడు ప్రపోజలేనండి, ఇది జస్ట్ ప్రపోజలే. కానీ ఇది ఒకవేళ ఇంప్లిమెంటేషన్ తెలుసుకుంటే చాలా తొందరగా ఇంప్లిమెంట్ కావచ్చు. విత్ ఇన్ 1 weekలో 10 daysలో కూడా ఇది ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అంత తొందరగా కావచ్చు. మరి ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అయిపోయింది అనుకోండి, ఆల్రెడీ లైన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే డబ్బులు కట్టి మీరు త్వరగా చేంజ్ చేసుకుంటారు, మీ అప్లికేషన్ అనేది అందరికన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మరి జనరల్గా ఉన్న పీపుల్ ఏమవ్వాలి? వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళిపోవాల్సిందేనా? ఇప్పుడు ఆల్రెడీ అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం క్యాన్సిల్ చేయరని నేను అనుకుంటున్నా. కాకపోతే కొత్త అపాయింట్మెంట్లకు డిలే అయ్యిద్ది. ఎందుకంటే ఇప్పుడు 100 ఆఫీసర్లు ఉన్నారు, 50 ఆఫీసర్లు దీన్ని పెట్టినరు, 50 ఆఫీసర్లు మిగతా వాళ్ళకి పెట్టిన అనుకోండి, దీనివల్ల లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కంపల్సరీగా. ఓకే, లేదా అంటే వాళ్ళు ఒకవేళ దీనికోసం కొత్త ఆఫీసర్ని హైర్ చేసింది అనుకోండి, అది మంచిది అయింది. ఎందుకంటే దానివల్ల ఉన్న ఆఫీసర్లు ఈ రష్ అంతా అటుపోద్ది కదా, అప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అయితే ఇప్పుడు దాదాపుగా మొత్తం మా దగ్గర 1 కోటి మంది వీసా అప్లికెంట్స్ ఉన్నారండి ఎవ్రీ ఇయర్. 1 కోటి మంది నేను లెక్కేసిన అన్నట్టు. ఇందులో సగం మంది కనుక ఇది వాడితే దాదాపు $billions, $5 billion ప్లస్ యూఎస్ కలెక్ట్ చేస్తుంది. చేసినప్పుడు కొంతమంది ఎక్స్ట్రా ఆఫీసర్ హైర్ చేయాలి. వీళ్ళకి హైర్ చేయడానికి చాలా అంత ఖర్చు పడ్డది కాబట్టి వాళ్ళు హైర్ చేయాలి అనుకుంటున్నాను నేను. హైర్ చేస్తాడా, ఉన్న ఆఫీసర్ను ఇటు అలొకేట్ చేస్తాడని తెలియదు మాకు. ఓకే, మరి మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు యుఎస్ ఇమిగ్రేషన్ లా అనేది ఉంది, మరి అదే ఇలా డబ్బులు తీసుకొని ఈ ప్రాసెస్లన్నీ చేయడం కరెక్టే అంటారా? ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడిగానంటే అంతకుముందు మనం చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడేటప్పుడు మనం డబ్బులు పే చేసి సమ్ అదర్ వేస్లో వెళ్తే అదంతా ఇల్లీగల్ అన్నారు. ఇప్పుడు మీరే డబ్బులు కట్టమని చెప్తుంటే అది కరెక్టా రాంగా? ఇది కరెక్టే అండి, ఇది లీగలే, పర్ఫెక్ట్ లీగలే. ఎందుకంటే ఇదివరకు కూడా మేము ఇమిగ్రేషన్ కూడా ప్రీమియం ప్రాసెసింగ్ ఉంది, $2,500 అక్కడ ప్రీమియం ప్రాసెసింగ్ పెట్టి 3 weeks చేసింది. అప్పుడు మేము చాలా అపోజ్ చేసినాం, వద్దురో మొర్రో అని మొత్తుకున్నాం. కానీ ఇప్పుడు మేము చాలా మటుగా $2,500 కడుతున్నాం, ఇక అలవాటు అయిపోయింది జనాలకు.
ఎవ్రీ టైం ఎక్స్టెన్షన్ అప్పుడు ఆ 2500 కడుతున్నారు. ప్రతిసారి ఆ లైన్ స్కిప్ చేయడానికి Skip చేయడానికి- మాత్రమే ఈ ఫీ. ఫీజు కడుతున్నారు. ఇప్పుడు కూడా ఇది కూడా నేనేమనుకుంటానంటే ఇది ఇంప్లిమెంట్ అయిద్ది, మన వాళ్ళు వాడతారు. దీనివల్ల ఒక్కసారి పులి కనుక రుచి మరిగినప్పుడు ఇక అది తగిలినట్టు అది వదలదు. పైసలు ఒకసారి మొదలైందంటే ఇంకా start. గవర్నమెంట్ వదలదు, వాళ్ళకి లాభం వస్తుంది. లాభం వస్తుంది కాబట్టి వదులారని నేను అనుకుంటున్నా. H1B అప్లికెంట్స్ కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా ఫ్యూచర్ లో దీనివల్ల? ఇప్పుడు H1B F1 పర్టికులర్గా F1కి ఏం చేస్తారంటే, అంటే ఇప్పుడేమో F1 మొత్తమే బ్యాన్ చేసిన, అది వేరే కథ, అది మనం అంతకుముందు కవర్ చేసినాము. కాకపోతే ఇప్పుడు F1కు నార్మల్గా అండి 2-3 వీక్స్లో అపాయింట్మెంట్ వచ్చేది ఇంతకుముందు. ఎందుకంటే వాళ్ళకి స్టూడెంట్ ఆగస్ట్లో పోవాలి, వాడు సెప్టెంబర్లో పోరాదు. నువ్వు సెప్టెంబర్ వానికి వీసా అపాయింట్మెంట్ ఇస్తే వేస్ట్. సో ఈ టైంలో ఏదైతే జూన్ జూలై ఆగస్ట్ ఉంటుంది కదా, F1 స్టూడెంట్ వాళ్ళకి చాలా మందికి అపాయింట్మెంట్స్ దొరుకుతాయండి. వాళ్ళ బ్లాక్ బాగుంటుందండి. అయితే ఇప్పుడు ఈ $1000 వచ్చేటతోటి ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుందంటే, ఎవడైతే డబ్బులు కట్టదలుచుకోవడం అనుకోండి, ఆయనకి సెప్టెంబర్లో అక్టోబర్లో ఇస్తారు. వాడు ఇంకా ఉండాల్సిందే. ఇంకా అంతే, ఇక వాడు పోయి వేస్ట్. సెప్టెంబర్లో పోయిన తర్వాత అడ్మిషన్ ఉండదు, వానికి అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడం బెటర్. సో అటువంటి F1 వాళ్ళకు బాగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. H1 వాళ్ళకు నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుందా, పాజిటివ్ ఎఫెక్ట్ అవుతుందా అంటే, ఒకటేంటంటే H1 వాళ్ళు ఎఫోర్డబిలిటీ ఎక్కువ, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ $100,000 శాలరీ చేస్తుంది కాబట్టి ఎఫోర్డబిలిటీ మంచిగా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నారనుకోండి, ఇప్పుడు వీసా 4 నెలలు ఉంది, నాకు ఆడ $10,000 జీతం నెలకు, నేను 4 నెలలు ఉన్నాను అనుకోండి, 40,000 పోతుంది కదా నాకు. 40,000 కన్నా ఈ $1000 పెట్టి అక్కడ పోతాను అనుకుంటా కదా. అందుకోసం వీళ్ళకు ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ $1,000 పే చేసి ఇలా స్కిప్ చేయొచ్చు అనుకుంటే, ఫ్రాడ్ కూడా ఎక్కువ అవుతుంది కదా. అంటే మన ఇప్పుడు ఇండియాలో తీసుకుందాం, ఇలాంటివి ఈజీగా చేసే వాళ్ళు కొందరు ఉంటారు కదా, అలా వెబ్సైట్ సెపరేట్గా పెట్టి, మీరు మొన్న బాట్స్ పెట్టి టక్ 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 నొక్కుతూనే ఉన్నారు అని చెప్పారు కదా. సో అలా ఇండియాలో ఏజెన్సీస్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు కదా? లేదండి, ఏజెన్సీస్ తక్కువ అవుతాయి, ఫ్రాడ్ తక్కువ అవుద్ది. ఎందుకంటే మీరు గవర్నమెంట్కి డబ్బులు కడుతుండ్రు కదా. మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఏదైనా రిజిస్ట్రేషన్ ఆఫీస్కో ఎక్కడికో పోయినా అనుకోండి, ఆడ $1000 కడితే నీకు అన్ని గవర్నమెంట్ కట్టిన అనుకోండి, అన్నీ కరెక్ట్ ఉంటాయి. లేదా అంటే నువ్వు 6 నెలలు వెయిట్ చేసిన అనుకోండి, అన్ని ఫ్రాడ్ మొదలవుతాయి కదా. సో దీనివల్ల ఫ్రాడ్ ప్రివెంట్ అయ్యేది కానీ ఫ్రాడ్ ఎంకరేజ్ అయ్యిద్దని నేను అనుకున్నాను. అంటే ఇండియాలో ఈ కరప్షన్, ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఎక్కువ అయిపోతుందేమో ఈ థర్డ్ పార్టీస్ వల్ల అని అంటున్నాను. అవును, ఇదివరకు థర్డ్ పార్టీ తోటి బాగా ఎక్స్‌ప్లాయిటేషన్ ఆల్రెడీ అవుతుంది. వీళ్ళు బాట్స్ పెట్టి, మనం ఇంతకుముందు క్యారియర్ గడ్డలో చెప్పినాం, బాట్స్ పెట్టి చేసిండ్రు అని చెప్పి. తర్వాత ఈ మధ్యలో EB1 అటువంటివి కూడా కొన్ని ఫ్రాడ్ చేయబట్టి చేసినట్టు. సో ఇది డైరెక్ట్ మీరు గవర్నమెంట్ కడుతున్నారు కాబట్టి ఇందులో మీకు ఏం ఫ్రాడ్ లేదు. ఫ్రాడ్ ప్రివెంట్ అయ్యేది కానీ ఫ్రాడ్ ఎంకరేజ్ కాదండి ఇందులో. ఎందుకంటే ఫ్రాడ్కి ఎప్పుడు కూడా వీళ్ళు ఫ్రాడ్స్టర్కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఆ డబ్బులు ఏదో గవర్నమెంట్కి ఇస్తే బెటర్ కదా. మరి ఇదంతా చూసుకున్నట్లయితే నాకేమనిపిస్తుంది అంటే, ట్రంప్ రిస్ట్రిక్ట్ చేస్తున్నారా అని అనిపిస్తుంది. ఒక్కటండి, మనం ఏ పాలసీ అగ్రి అయినా ట్రంప్ పాలసీ, ఇప్పుడు చాలామంది సుప్రీంకోర్టులో మనం ఏది సిటిజన్షిప్ గురించి డిబేట్ చేసినాం. కొందరు లాయర్ ఏమో ఇటు వస్తుంది అంటారు, కొందరు లాయర్ ఏమో అటు వస్తుంది అంటారు. ఒక్కటండి, ఎవరైతే ట్రంప్ ఇమిగ్రేషన్ ఫేవర్ అని అనుకుంటే మాత్రం వాళ్ళని చక్కగా తీసుకుపోయి మెంటల్ హాస్పిటల్ పెట్టాలండి. యాంటీ ఇమిగ్రేషన్ మీరు ఏ ఇమిగ్రేషన్ లాయర్ని అడగండి, ఎవరు ఇమిగ్రేషన్ అనండి, ఎటువంటి వాళ్ళకి ఇమిగ్రేషన్ మీద కొద్దిగా ఇంగిత జ్ఞానం ప్రతి ఒక్కడు అతను యాంటీ ఇమిగ్రేషన్ అని చెప్తాడు. ఒకవేళ కనుక అతను ఫేవర్ అనుకుంటే మాత్రం అతనికి మాత్రం మెంటల్ హాస్పిటల్ పెట్టాల్సిందే. సో ఇతనికి ఇమిగ్రేషన్ ఫేవర్ కాదు. ఇది ఏదో మనకు ఫేవర్ చేస్తున్నట్టు కాదు, ఇదేదో డబ్బులు సంపాదించే ఉపాయం తప్ప మనం ఫేవర్ చేసేది కాదు. ఇంకా రోజు రోజుకి ఈ ఖర్చు అనేది పెరిగిపోతుంది ఇమిగ్రేషన్ మీద, చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాయి ఇమిగ్రేషన్ పాలసీస్ కూడాను. సో దీని మీద మీరేమంటారు? ఖర్చు, ఫైలింగ్ ఫీజు ఒక్కటే కాదండి పెరిగేది. ఇప్పుడు ఒక డినయల్ వచ్చింది అనుకోండి, దాన్ని అప్పీల్ చేయాలి, కోర్టుకు పోవాలి, దానికి పోవాలి. ఇవన్నీ మీరు ఉట్టి ఫైలింగ్ ఫీజు మాట్లాడుతున్నారు. మళ్ళీ లాయర్ ఫీజు ఉంటుంది ప్రతిదానికి. ఇప్పుడు H1B అప్లై చేయాలంటే లాయర్ ఫీజు ఉంటుంది, H4 అప్లై చేయాలంటే లాయర్ ఫీజు ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. అవన్నీ కూడా ట్రంప్ వచ్చిన తర్వాత హై పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగిపోయినాయంటే, ఇదివరకు మేము 3-4 గంటలు చేసే పని ఇప్పుడు దాన్ని లాగదీసి వంగదీసి ఎట్లా చేసి దాన్ని మళ్ళా 2-3 నెలలు చేసి మళ్ళీ వానికి డినయల్ వచ్చిందంటే ఫీజు పెరిగిపోద్ది, ప్రాసెస్లో ఫీజు పెరిగిపోద్ది. ఇంకోటి ఏంటంటే, జనాలు భయభ్రాంతులు అయినప్పుడు వాళ్ళు లీగల్ ఫీజు కానీ ఇటువంటి ఎక్స్పెండిచర్ కానీ ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో ఇవన్నీ మనం ఇంతకుముందు మాట్లాడిన ట్రంప్ యాంటీ ఇమిగ్రేషన్ కాబట్టి ఇటువంటి అవుతున్నాయి.
అదే అంతకుముందు ట్రంప్ ఉన్నాడు, మళ్ళీ బైడెన్ వచ్చిన తర్వాత మాకు మొత్తం ప్రాసెస్ అంతా సింప్లిఫై అయిపోయి కూల్గా అయిపోయింది. మళ్ళీ ట్రంప్ వచ్చి మళ్ళీ మొదలైంది. సో ఈ సైకిల్ నడుస్తూనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ట్రంప్ ఇదంతా డబ్బుల కోసం చేస్తున్నారా, లేకపోతే ఇండియా నుంచి ఇంకెవరు రాకూడదు, ఇంకా వాళ్ళని మన దేశంలో ఉండకూడదు అనేటట్టు చేస్తున్నారా? అతను యాంటీ ఇమిగ్రేట్ అని మనం ఆల్రెడీ డిసైడ్ చేసినాం. పర్టికులర్గా మన ఇండియన్స్ మీద అతనికి ఏం కక్ష ఏమీ లేదు. ఈ పర్టికులర్ $1,000 కూడా డబ్బులు సంపాదించడానికి తప్ప మన ఇండియన్స్కి యాంటీ కాదు. కాకపోతే ఈ $1,000 ఫీజు అన్నది మాత్రం ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాండి, ఇది మన ఇండియన్స్ వాడినంత ఏ ప్రపంచ దేశంలో ఎవడు వాడాడు. ఎందుకంటే మన వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉన్నది, మన పోయే వర్క్ వీసాస్ మనకి ఎక్కువ ఉన్నాయి. కొన్ని యూరోపియన్ కంట్రీస్ అయితే వాళ్ళకి వీసా కూడా అవసరం లేదు కదండి, వీసా వేవర్ ఉంది. వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ పాస్పోర్ట్, ఇంగ్లాండ్ పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. వాళ్ళు సింగపూర్ వాళ్ళకి వీసా వేవర్ ఉంది, చాలా కంట్రీస్ వీసా వేవర్ ఉంది, ఆస్ట్రేలియా వాళ్ళకి వీసా వేవర్ ఉంది, వాళ్ళకి వీసా అక్కర్లేదు అన్నట్టు. సో ఇప్పుడు ఏదైతే వీసా కావాల్సిన కంట్రీస్కే ఇది ఇంపోజ్ అవుతుంది. అందులో కూడా ఇప్పుడు చూడండి, వియట్నాం ఉంది అనుకోండి, ఆడ 3 రోజులు మొన్నటిదాకా అంటే మన ఇండియన్స్ పోయే ముందాక ఆడ వెయిటింగ్ పీరియడ్ 4-5 రోజులు వెయిటింగ్ పీరియడ్ ఉండే. ఇప్పుడు మన ఇండియన్స్ పోయి దాన్ని ఇంక్రీజ్ చేసిన కొద్దిగా అట్లా ఇప్పుడు మన దగ్గర వెయిటింగ్ పీరియడ్ 2 years ఉంది. సో ఇది మన ఇండియన్స్కు నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువైంది. కాకపోతే మన ఇండియన్స్ను దృష్టి పెట్టుకొని ట్రంప్ చేసిండా అంటే నేను ఒప్పుకోను. ఓకే, సో ఫైనల్గా మీరు ఇప్పుడు మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇండియా నుంచి ఎవరైతే యుఎస్ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? ఒకవేళ మీకు ఒక స్పెషల్ B2 వీసా ఉన్నోళ్ళు, మీరు ఎంబడి వాళ్ళే, ఇప్పుడు మీ కూతురు ప్రెగ్నెంట్ ఉంది, డెలివరీ అవుతుంది, డెలివరీ అయ్యేటప్పుడు మీరు ఉంటే మంచిగా ఉంటుందని అనుకుంటారు అనుకోండి, మరి ఇటువంటి $1000 కట్టి పోవాల్సి వస్తుంది. ఎందుకంటే లేకపోతే దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మొదలుపెట్టు, మీ అమ్మాయి మీ అబ్బాయి ఆల్రెడీ నడక మొదలుపెట్టిన తర్వాత మీరు పోతా అంటే సరే అది మంచిది. సో అటువంటి వాళ్ళకు బాగానే ఉపయోగపడుతుంది. సో ఇది నాకు తెలిసి గవర్నమెంట్ అయితే తొందర చేస్తేనే బెటరు, కానీ చేయదని కూడా నాకు తెలుసు. అందుకోసమే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అటువంటి వాళ్ళకి వాడకానికి బాగా వస్తుందండి. తర్వాత H1B ఉన్నది. ఇప్పుడు మీరు ఏదో ఎమర్జెన్సీకి వచ్చిండ్రు, మీ తల్లిదండ్రికి బాగాలేదు, హెల్త్ బాగాలేదని వచ్చిండ్రు, వచ్చిన తర్వాత మీరు వెనక్కి పోవాలంటే వీసా లేదు. 4 నెలల అపాయింట్మెంట్, 4 నెలల ఫస్ట్ 4 నెలల శాలరీ పోద్ది, మీ జాబ్ కూడా పోద్ది. సో ఉన్నది పోద్ది, ఉంచుకున్నది పోద్ది అంటారు కదా. అటువంటి పరిస్థితిని అవాయిడ్ చేయడానికి ఈ $1,000 యాక్ట్ అయింది. సో ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితిలో ఇది మనకు బెనిఫిటే కానీ లాస్ అవుతుంది నేను అనుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్స్ అండి. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.